మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ. Hello my dear students and parents, I am Harish Reddy, master trainer and mentor to IIT NEET episode students. టుడే సెషన్ వచ్చేసి రీనీట్ 2026 రిజల్ట్స్ విడుదల చేశారు. ఇప్పుడు మీ చేతిలో ర్యాంక్స్ ఉన్నాయి, మార్క్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏయూ రీజియన్ ఎస్వీ రీజియన్లో సార్ నేను ఓపెన్ కేటగిరీ నాకు 500 మార్కులు ఉన్నాయి, సీట్ వస్తుందా రాదా సార్, ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా కింద ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ వస్తుందా రాదా, నేను ఎస్వీ రీజియన్ సార్ మైనారిటీ నాకు 350 మార్కులు ఉన్నాయి సార్ వస్తుందా రాదా అని చాలామంది టెన్షన్ పడుతున్నారు. సో ఆఫ్టర్ రిజల్ట్ నేను బిఫోర్ కూడా ఇచ్చాను ప్రొవిజనల్కి తర్వాత అని, ఇప్పుడు నెక్స్ట్ ఆఫ్టర్ రిజల్ట్ నేను మీకు కట్ ఆఫ్స్ ఇవ్వబోతున్నాను ఈ వీడియో లోపల. ఎంబీబీఎస్ కట్ ఆఫ్స్ ఆల్ ఇండియా కోటా కట్ ఆఫ్ అండ్ స్టేట్ కోటా. స్టేట్ కోటా అంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఏయూ రీజియన్ ఎస్వీ రీజియన్ ఇస్తాను కేటగిరీ వైజ్గా ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ కట్ ఆఫ్ మైనారిటీ ఈడబ్ల్యూఎస్. ఇది కన్వీనర్ కోటా లాస్ట్ రౌండ్ కట్ ఆఫ్ మాపప్ రౌండ్ కట్ ఆఫ్ అనమాట. నేను దేని బేస్ చేసుకొని కూడా కట్ ఆఫ్ ఇస్తున్నానో క్లియర్గా మీకు చెప్తాను, దేని బేస్ చేసుకొని ఇస్తున్నా అనేది ఒకసారి చూడండి. బేస్డ్ ఆన్ ఎంబీబీఎస్ సీట్లు ఇంక్రీజ్ అయినాయి ఈసారి, అదొక పాయింట్. నెక్స్ట్ ఇంకా పెరుగుతాయి అంటే 1000 to 2000 పెరుగు, బట్ పెరుగుతాయి ఖచ్చితంగా. నెక్స్ట్ నార్త్ స్టేట్ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చాలా అబ్నార్మల్గా ఇంక్రీజ్ అయింది ఈసారి. అది ఎలా తెలుసు అంటే మనకు వెబ్సైట్లో ఎవ్రీ స్టేట్ ఎంతమంది అప్లై చేశారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారని వెరీ క్లియర్గా ఇచ్చారు. ఆ డేటా మొత్తం ఎన్టీఏ వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. ఓకేనా, అది రిజల్ట్ రోజు నేను దాన్ని చూపించాను కూడా. ఓకే, సో నార్త్ స్టేట్ పర్ఫార్మెన్స్ పెరిగింది. సో మనకు స్టేట్ వైజ్ రిజల్ట్ స్టేట్ వైజ్ లిస్ట్ వచ్చిన తర్వాత ఇంకా క్లారిటీ వస్తుంది. సో దీన్ని బేస్ చేసుకొని ఆఫ్టర్ మెరిట్ లిస్ట్ మనం ఏం చేస్తామంటే ఆంధ్రప్రదేశ్ పిల్లలందరూ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు, విత్ ఇన్ ఫ్యూ డేస్లో వస్తుంది. అది రిజిస్ట్రేషన్ చేసుకున్నాక వీళ్ళు ఒక మెరిట్ లిస్ట్ ఇస్తారు. ఆ మెరిట్ లిస్ట్లో బట్టి మీకు 99% క్లారిటీ వస్తుంది. సింపుల్. ఆ మెరిట్ లిస్ట్లో బీసీఏ స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, మీ ప్లేస్ 8వ ప్లేసు, బీసీఏకి ఒక 10 సీట్లు ఉన్నాయనుకోండి, మీకు ఖచ్చితంగా వస్తుంది. అలా మనకు క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, అంతవరకు మీరు ప్లాన్ బి లేదా మాకు ఖచ్చితంగా వస్తుంది రిలాక్స్గా ఉండొచ్చు అని తెలుసుకోవడానికి ఈ కట్ ఆఫ్ ఇస్తున్నాయి. ఇక్కడ ఏఐకి కూడా ఇంకొకటి ఏఐకి కట్ ఆఫ్ కూడా ఇస్తా. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, హంబుల్ రిక్వెస్ట్ మన ఛానల్ తరపున మీరు ఒక స్టూడెంట్ లైఫ్ని నిలబెట్టవచ్చు, ఒక ఫ్యామిలీనే సేవ్ చేయొచ్చు. మంచి మార్కులు ఉన్న ప్రతి స్టూడెంట్ ఆల్ ఇండియా కోటాలు అప్లై చేయండి. సార్ నా టార్గెట్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ సార్, నాకు 2 పాసిబిలిటీస్ ఉన్నాయి సార్, ఒకటి ఆల్ ఇండియా కోటాలో సీట్ వస్తుంది, స్టేట్ కోటాలో కూడా సీట్ వస్తుంది సార్ అని అనుకుంటే మీరు ఖచ్చితంగా ఆల్ ఇండియా కోటాలు అప్లై చేయండి. మంచి మార్కులు వచ్చిన ప్రతి ఒక్కరు ఆల్ ఇండియా కోటా అప్లై చేయండి. నా దృష్టిలో అయితే అందరూ ఆల్ ఇండియా కోటాలు అప్లై చేయండి. అప్లై చేస్తే అప్పుడు ఏమవుతుందంటే స్టేట్ కోటాలో ఉన్న సీట్లల్లో మీరు ఆంధ్ర మెడికల్ కాలేజ్లో జాయిన్ అవుతారు. అప్పుడు ఏమవుతుందంటే స్టేట్ కోటాకి ఒక సీట్ పెరిగినట్లు అనమాట. ఒకవేళ మీరు స్టేట్ కోటా ద్వారా జాయిన్ అయితే ఆల్ ఇండియా కోటా ద్వారా వేరే స్టేట్ స్టూడెంట్ వస్తాడు. అప్పుడు ఈ బార్డర్లు ఉన్న పిల్లలకి సీట్ రాదు. మై డియర్ స్టూడెంట్స్, ఇది ఎవ్రీ స్టేట్ ఫాలో అవుతారు. ఎందుకు సార్ నేను వేరే స్టేట్ పిల్లగాన్ని ఎందుకు బ్లాక్ చేయాలి, ఆంధ్రప్రదేశ్ పిల్లగానికి నేను ఎందుకు హెల్ప్ చేయాలి అనుకుంటే ప్రతి స్టేట్ ఫాలో అవుతారు. ఇది ఎవరి స్టేట్ వాళ్ళు చూసుకుంటారు. మన ఆంధ్రప్రదేశ్ పేరెంట్స్ పిల్లలు కూడా ఇది ఖచ్చితంగా ఆలోచించండి. మీకు తెలిసి తెలియక ఒక స్టూడెంట్కి ఒక ఫ్యామిలీకి మీరు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఖచ్చితంగా నేచర్ ఆ దేవుడు మీకు 1000% ఏమంటారు మంచి జరుగుతుందని నేను స్ట్రాంగ్గా బిలీవ్ అయి చెప్తున్నా. ఖచ్చితంగా ఆ స్టెప్ అయితే తీసుకోండి మై డియర్ స్టూడెంట్స్. ఇది ఒక రిక్వెస్ట్. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ మార్క్స్. ఇప్పుడు నేను ఇది మార్క్స్ ర్యాంక్ ఆల్రెడీ ఇది నేను ఎక్స్పెక్టెడ్ చేశాను. ఓకేనా, 7 తర్వాత ఇప్పుడు మన దగ్గర ర్యాంక్ ఉంది. మార్క్స్ ర్యాంక్ చూడండి, రిలవెంట్ ఉంటుంది. చూడండి రిలవెంట్ ఉంటుంది. 715 మార్క్స్కి ఫస్ట్ ర్యాంక్ ఇది మన దగ్గర ఉన్నాయి ఆల్ ఇండియా కోటా. 7 ఒక రిఫరెన్స్ కోసం చెప్తున్నా. 705కి 10th ర్యాంక్, 691కి 100 ర్యాంక్, 670కి 500 ర్యాంక్, 657కి 1000 ర్యాంక్, 643కి 2000 ర్యాంక్, 620కి 5000 ర్యాంక్, 600కి 10,000 ర్యాంక్, 576కి 20,000 ర్యాంక్, 560కి 30,000 ర్యాంక్. ఓకేనా, నెక్స్ట్ 535కి 50,000 ర్యాంక్, 516కి 70,000 ర్యాంక్, 492కి 1 lakh ర్యాంక్, 454కి 1,60,000 ర్యాంక్, 433కి 2 lakhs ర్యాంక్, 410కి 2,50,000 ర్యాంక్, 389కి 3 lakhs ర్యాంక్, 371కి 3,50,000 ర్యాంక్, 355కి 4 lakhs ర్యాంక్. ఇది ఒక రిఫరెన్స్ కోసమే. నేను ప్రొవిజనల్కి తర్వాత కూడా ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ ఇచ్చాను. ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంది చూడండి. అంటే రిలవెంట్ ఉంటుంది మన ఇన్ఫర్మేషన్ అనేది. సో మనం ట్రస్ట్ కావచ్చు. సో మై డియర్ స్టూడెంట్స్, మీకు ఎన్ని మార్కులు వచ్చినా సరే నేనైతే ఒక సజెషన్ చేస్తాను. 200 మార్కులు వచ్చినా 250 వచ్చినా మీరు అప్లై చేయండి, రిజిస్ట్రేషన్ చేసుకోండి.
వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి, చూస్తూ ఉండండి కౌన్సిలింగ్. మిరాకిల్ జరిగి సీట్ వస్తేనేమో లైఫ్ మారుతుంది. ఆల్రెడీ మార్కులు తక్కువ ఉన్నాయి సార్ మాకు రాదేమో అనుకుంటే ప్లాన్ బి ముందు నుంచే పెట్టుకోండి, ఓకేనా. సో అందుకని ఈ వీడియో చేయడం జరుగుతుంది. లాస్ట్ వరకు చూడండి, ఇక్కడ మీకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు నేను ఎలా చేస్తున్నా అంటే ఏయూ రీజన్, ఎస్వి రీజన్ కట్ ఆఫ్ ఇస్తున్నా. ఏయూ రీజన్, ఎస్వి రీజన్. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మీరు ఈ మార్క్ రేంజ్లు ఉన్నారనుకోండి, ఈ మార్క్ కన్నా ఒక 20-30 మార్కులు ఎక్కువ ఉన్నారనుకోండి, ఇక మీరు ప్లాన్ బి ఏం పెట్టుకోకండి, మీరు సేఫ్ జోన్లో ఉంటారు, నో డౌట్, ఓకేనా. ఈ మార్కుల కన్నా ఇప్పుడు ఏయూ ఓపెన్ పిల్లగాడు ఉన్నాడు, 250 మార్కులే వచ్చినాయి సార్. ఎస్వి పిల్లగాడు 300 మార్కులు వచ్చినాయి. అంటే ఇప్పుడు మేము అప్లై చేయాలా సార్ అని అంటే యాజ్ ఏ ఫ్యాకల్టీగా నేనేం చెప్తా అంటే అప్లై చేయండి అని అంట. సీట్ రాదు కదా సార్ అంటే అప్లై కష్టపడి ప్రిపేర్ అయ్యారు సార్, ప్లాన్ బి పెట్టుకోండి. ప్లాన్ బి పెట్టుకొని ఇక్కడైతే జస్ట్ అప్లై చేసి చూస్తూ ఉండండి, ఓకేనా. ఎందుకంటే లాస్ట్ ఇయర్ SC1లో మిరాకిల్ జరిగింది. SC1లా ఎస్వియులా క్వాలిఫై అయిన స్టూడెంట్ వచ్చింది. ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా. అందుకని చెప్తున్నా, ఒక్క పర్సంటేజ్ కూడా మనం ఛాన్స్ తీసుకోవద్దు అన్నది నా సజెషన్. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, టైం వేస్ట్ సార్, 200 మార్కులు వచ్చినా ఎందుకు అప్లై చేయాలి, అనవసరంగా మా దగ్గర టైం వేస్ట్ చేపిస్తున్నారు మీరు అని అనుకోకండి. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, అటెంప్ట్ చేస్తే బెటర్ అన్నది నా ఉద్దేశం. ఇక్కడ చూడండి, ఆ కట్ ఆఫ్స్ ఇస్తున్నా నేను. ఏయూ రీజన్, ఎస్వి రీజన్ది ఓపెన్కి 505 నుంచి 510 మార్క్స్ వస్తే సేఫ్, 505 to 510 ప్లస్ వస్తే సేఫ్ ఏయూలా. ఎస్వియులా 490 to 495 ప్లస్ మార్క్స్ వస్తే సేఫ్, 495 ప్లస్ వస్తే సేఫ్, ఓకేనా. ఇది లాస్ట్ రౌండ్ కట్ ఆఫ్. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్కి 500 to 508 ప్లస్ ఏయూ, 488 to 493 ప్లస్ ఎస్వియు. నెక్స్ట్ బీసీఏ 475 to 480 ప్లస్ ఏయులా. ఎస్వియులా 460 to 465 ప్లస్. నెక్స్ట్ బీసీబీ ఏయులా 465 to 470 ప్లస్ సేఫ్ స్కోర్, ఎస్వియులా 460 to 467 ప్లస్ సేఫ్ స్కోర్. బీసీసీ ఏయులా 475 to 480 ప్లస్ సేఫ్ స్కోర్, ఎస్వియులా 443 to 448 ప్లస్ సేఫ్ స్కోర్. బీసీడి 495 to 500 ప్లస్ ఏమో ఏయు, 455 to 460 ప్లస్ ఏమో ఎస్వియు. బీసీఈ 420 to 425 ప్లస్ ఏమో ఏయూ సేఫ్ స్కోర్, ఎస్వి ఏమో 465 to 470 ప్లస్ సేఫ్ స్కోర్. మైనారిటీ ఏయూ ఏమో 400 to 405 ప్లస్, ఎస్వి ఏమో 450 to 450 ప్లస్ సేఫ్ స్కోర్. SC1 350 to 355 ప్లస్ ఏమో ఏయూ సేఫ్ స్కోర్. మ్యాక్సిమం ఎస్విలో క్వాలిఫై అయిన వాళ్ళందరికీ వస్తుంది, చాలా తక్కువ మంది ఉన్నారు పిల్లలు. నెక్స్ట్ SC2లా ఏయూ 425 to 430 ప్లస్ సేఫ్ స్కోర్ అండ్ ఎస్వియులా 423 to 428 సేఫ్ స్కోర్. SC3 440 to 445 ప్లస్ ఏయుల సేఫ్ స్కోర్, 430 to 435 ప్లస్ ఎస్వియు సేఫ్ స్కోర్. ST 400 to 405 ప్లస్ ఏయుల సేఫ్ స్కోర్, 395 to 400 ప్లస్ ఎస్వియుల సేఫ్ స్కోర్. అంటే మీ ఉద్దేశం ఏంటి సార్, దీనికన్నా ఒక 5 మార్కులు తక్కువైతే సీట్ రాదా అని అనుకోకండి, రావచ్చు సార్. మీ ఉద్దేశం ఏంటి, దీనికన్నా ఒక 10 ప్లస్ మార్క్స్ వస్తే 100% వస్తుందని సేఫ్ స్కోర్స్ నేను ఇస్తున్నాను. ఇక్కడ మీకు ప్లాన్ బి పెట్టుకోవడానికి ఒక చిన్న రిఫరెన్స్గా ఉపయోగపడుతుంది. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచించండి. ఎందుకంటే చాలామంది కాల్స్ చేస్తున్నారు, నాకు ఇన్ని మార్కులు వస్తున్నాయి, వస్తుందా రాదా చెప్పండి అని. అందుకని వీడియో చేసిన క్లియర్గా ఒక్కసారి లాస్ట్ వరకు చూసుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. నెక్స్ట్ కొన్ని రూల్స్ ఉన్నాయి ఇక్కడ. 9th, 10th, 11th, 12th ఆంధ్రప్రదేశ్లో చదివితేనే లోకల్. ఒక్క సంవత్సరం మీరు బయట తెలంగాణలో చదివినా, వేరే ఎక్కడ చదివినా నాన్ లోకల్. నెక్స్ట్ కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి, అది ఒకసారి చూసుకోండి. మీకు డౌట్ ఉంటే డైరెక్ట్ NTR హెల్త్ యూనివర్సిటీ వాళ్ళకి కాల్ చేయండి. నెక్స్ట్ ఓబీసీ న్యూ సర్టిఫికేట్ ఉండాలి ఫర్ ఆల్ ఇండియా కోటా. ఈడబ్ల్యూఎస్ కూడా న్యూ సర్టిఫికేట్ ఉండాలి. నెక్స్ట్ ఇన్కమ్ న్యూ ఉండాలి, అది మీకు ఇప్పుడు కాదులేండి, తర్వాత అవసరం అవుతుంది. గ్యాప్ సర్టిఫికేట్ ఉంటే తీసి పెట్టుకోండి. ఎందుకు సార్ గ్యాప్ సర్టిఫికేట్ ఏం అప్లై చేయని అడగరు కదా అంటే తీసి పెట్టుకుంటే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు, MRO ద్వారా తీసి పెట్టుకోండి. మైగ్రేషన్ సర్టిఫికేట్ అదర్ స్టేట్లో మీకు సీట్ వస్తే అవసరం అవుతుంది, ఇది ఎవరిస్తారు సార్ అంటే ఇంటర్ బోర్డు వాళ్ళు ఇస్తారు. నెక్స్ట్ PWD, క్యాప్, ESIC, IP, ఓకేనా. మీ రిజర్వేషన్కి సంబంధించిన ఏ సర్టిఫికేట్ని జాగ్రత్తగా తీసి పెట్టుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. అన్ని సర్టిఫికేట్స్ మీరు PDF లాగా సేవ్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్లైన్లోనే జరుగుతుంది. దాని మీద నేను ఒక ఫుల్ వీడియో చేస్తాను క్లియర్గా. మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏం చేయాలి, సీట్ వచ్చిన తర్వాత ఏం చేయాలి, లాస్ట్ స్టెప్ వరకు మన ఛానల్ ఉపయోగపడుతుంది. ఎటువంటి డబ్బులు ఏం లేదు, మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. లాస్ట్ వరకు ఫాలో అవుతుండండి, ఓకేనా మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ ఆల్ ఇండియా కోటా కట్ ఆఫ్స్ చెప్పండి అంటే
కేటగిరీ ఓపెన్కి మార్కులు 558 ప్లస్ ఉండి లేదా 30,000 బిలో ర్యాంక్ ఉంటే సేఫ్. ఈడబ్ల్యూఎస్కి 555 ప్లస్ మార్క్స్ ఉండి బిలో 32,000 ర్యాంక్ ఉంటే సేఫ్, ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. ఓబీసీకి 557 ప్లస్ మార్క్స్, ర్యాంక్ బిలో 30,000 ఉంటే సేఫ్. ఎస్సీకి మార్క్ ఏమో 460 ప్లస్, ర్యాంక్ ఏమో 1,45,000 ప్లస్ ఉంటే 1,45,000 బిలో, నాట్ ప్లస్, మార్క్స్ ప్లస్ ర్యాంక్ బిలో ఉండాలి, బెటర్, అప్పుడే వస్తాయి. ఎస్టీకి 445 ప్లస్ మార్క్స్ లేదా 1,70,000 ర్యాంక్ లోపల ఉంటే మనకు ఛాన్స్ ఉంది ఆల్ ఇండియా కోటాలో. మీకు ఇది రిఫరెన్స్ కోసం, ఎంత మార్క్స్ ఉన్నా ఎంత ర్యాంక్ ఉన్నా మీరు 3 అప్లై చేసుకోవచ్చు. ఒకటి ఆల్ ఇండియా కోటా, 2 స్టేట్ కోటా కన్వీనర్ సీటు కేటగిరీ ఏ, ఓకేనా. లేదు సార్ నా కేటగిరీ ఏలో వచ్చేటట్లేదంటే మేనేజ్మెంట్ కోటా, ఓకేనా. 3టికి సపరేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లేదు సార్ నేను ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ని, బట్ నాకు తెలంగాణలో మా పేరెంట్స్ హైదరాబాద్లో సెటిల్ అయినరు, నాకు తెలంగాణలో మేనేజ్మెంట్ కోటా సీట్ ఇస్తారంటే ఇస్తారు, ఓకేనా. ఎందుకంటే మేనేజ్మెంట్ కోటాకి ప్రతి స్టేట్లో వేరే స్టేట్ వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అవ్వచ్చు, కానీ కన్వీనర్ కోటాకి మాత్రం ఆ స్టేట్లోనే చదవాలి. 4 ఇయర్స్ 9th 10th 11th 12th ఆంధ్రప్రదేశ్లోనే చదవాలి. సో రిజిస్ట్రేషన్ మాత్రం మర్చిపోకండి. మేనేజ్మెంట్ కోటా అనుకుంటే ఒకసారి చూడండి, ఓకేనా మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి, ఎవ్రీ క్వాలిఫైడ్ స్టూడెంట్ ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీకు ఎన్ని మార్కులు వచ్చినా సరే, ఎవరైనా మీకు రాదు అన్నా వినకండి, వస్తుంది 100% అన్నా మీరు దాన్ని హోప్స్ పెట్టుకొని వేరే వదులుకోకండి, ఓకేనా. నెక్స్ట్ ఎంబీబీఎస్ కాకపోతే బీడీఎస్, వెటర్నరీ, అగ్రికల్చర్, హార్టికల్చర్, నర్సింగ్ ఏది పాసిబుల్ అయితే అది చేయండి. కానీ నేను 2 లాంగ్ టర్మ్లు అయిపోయినాయి, మళ్ళీ 3వ లాంగ్ టర్మ్కి వెళ్తున్నా అని మాత్రం మై డియర్ పేరెంట్స్ 2 లాంగ్ టర్మ్లు 3 లాంగ్ టర్మ్లు వద్దు మై డియర్ స్టూడెంట్స్. ఆ పిల్లల బాధ చూస్తుంటే నరకం కనిపిస్తుంది యాజ్ ఏ ఫ్యాకల్టీగా. ఎందుకంటే ఒక్క డ్రాప్ ఇస్తే ఛాన్స్ ఇవ్వండి, ఒకవేళ ఏదైనా హెల్త్ ఇష్యూస్ వల్ల ఎగ్జామ్ సిస్టమ్ అర్థం కాక ఫెయిల్ అయితే, కానీ డ్రాప్లో సక్సెస్ కాకపోతే ఇమ్మీడియట్గా బెటర్ ఆప్షన్ ఏదో చూడండి. ఎందుకంటే ఇంకంతే ఆ పిల్లలకి ఇంకేదో పెద్ద సక్సెస్ ఉందని అర్థం, అంతే. నా దృష్టిలో అయితే వాళ్ళకి ఇక్కడ ఫెయిల్ అయి ఉండొచ్చు, బట్ ఇంకా ఏదో పెద్ద సక్సెస్ ఉంది వాళ్ళ లైఫ్లో అని అర్థం. అంతేగాని మళ్ళీ ఇంకొక డ్రాప్ ఇచ్చేసి ఆ పిల్లల మీద ప్రెషర్ పెట్టకండి. చాలా తక్కువ పర్సంటేజ్ ఉంటుంది. ఒక 100 మంది లాంగ్ టర్మ్ తీసుకుంటే 5 నుంచి 10 మందికే సీట్లు వస్తుంది. ఆ నెంబర్ చూసి మోసపోకండి. 90 మందికి రాదు. ఒకటి ఏదైనా ఇన్స్టిట్యూషన్కి వెళ్తే లాంగ్ టర్మ్ ఎంతమంది తీసుకుంటారని అడగండి. 1000 మంది అని చెప్తారు కదా, ఎంతమందికి సీట్ వచ్చిందని అడగండి. 50 మంది 60 మంది చెప్తారు. ఒకళ్ళు ఇంకా ఎక్కువ చెప్పిండ్రు అనుకోండి, ఆ పిల్లల లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూడండి, ఆ పిల్లలు 5-10 మార్కులతోటి మిస్ అయి ఉంటారు. ఒకవేళ 1000కి 100 మంది వచ్చిందంటే మనకు నెంబర్ మంచిగా అనిపిస్తుంది. కానీ ఆ 100 మందిలో ఎన్ని మార్కులతోటి మిస్ అయిందో లాస్ట్ ఇయర్ చూస్తే వాళ్ళు ఒక 5-10 మార్కులతోటి మిస్ అయిన వాళ్ళు ఉంటారు. రేర్గా, చాలా తక్కువ 5% మాత్రమే లాస్ట్ ఇయర్ 300, లాంగ్ టర్మ్ తర్వాత 600, లాస్ట్ ఇయర్ 280, లాంగ్ టర్మ్ తర్వాత 650, ఇలా 1 to 5% ఉంటారు. ఆ ఒక్క దాన్ని చూసి ప్యానిక్ డీవియేట్ అవ్వకండి. ఆ పిల్లలు ఎక్స్ట్రాడినరీగా వర్క్ చేసి ఉంటారు, డూ ఆర్ డై అని, ఓకేనా. ఆ పిల్లలు లాజిక్ని పట్టుకొని ఉంటారు. ఒక్కసారి ఈ పారామీటర్స్ చూసి మీ పిల్లలకి డ్రాప్ అనేది ఆలోచించండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఓకేనా. నా దృష్టిలో అయితే ఫస్ట్ టైం వచ్చిందా ఫుల్ హ్యాపీ, రాలేదా నెక్స్ట్ ఏది ఉంటుంది అంతే, జాయిన్ చేయాలి. ఆ పిల్లలుండి నా డ్రీమ్ ఎంబీబీఎస్ కదా డాడీ, నా డ్రీమ్ ఎంబీబీఎస్ కదా అంటే, నీకున్న ఆపర్చునిటీస్లో సక్సెస్గా డబ్బులు సంపాదించు, హాస్పిటల్ పెట్టు, ప్రజలకు సేవ చేయి, కొద్దిమంది డాక్టర్స్ని అపాయింట్ చేయి అని ఇలా ట్రై చేయండి అనేది నా సజెషన్. ఇలా ఆలోచిస్తే ఖచ్చితంగా పిల్లలకి ఆ లాంగ్ టర్మ్ ప్రెషర్స్ అయితే ఉండదు, ఓకేనా మై డియర్ స్టూడెంట్స్. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. లాస్ట్ స్టెప్ మీకు ఎంబీబీఎస్ సీట్ వచ్చినంత వరకు మన ఛానల్ ఉపయోగపడుతుంది. ఫ్రీ మెంటర్షిప్ వేయండి, ఎటువంటి మనీ లేదు. కొద్దిమంది ఫోన్ చేసి మనీ పంపిస్తాం సార్, ఏదన్నా కౌన్సిలింగ్లు అవన్నీ వెబ్ ఆప్షన్స్ అవన్నీ ఇస్తారా అంటున్నారు. ఆ కాలేజ్ ప్రియారిటీ ఆర్డర్ అంతా నేను ఇక్కడ ఇస్తాను క్లియర్గా, దాన్ని బట్టి మీరు పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది వెరీ బెస్ట్ స్టూడెంట్.